ఈ వీడియోలో క్రొత్త నిబంధనలో ఉన్న ఈ అపోలో అనే వ్యక్తి ఎవరు, ఆయన సేవా పరిచర్య ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అపోలో అనే యూదుడు అలెగ్జాండ్రియా వాడు. అయితే ఈయన ఎఫెసుకు వచ్చాను. ఈయన యొక్క సందర్భము అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ అపోలో ఒక శక్తివంతమైన వక్త. ఆయన శాస్త్రాల్లో బాగా నిపుణుడు. అయితే ఆయన యేసుక్రీస్తుని గూర్చి తెలిసిన ప్రారంభంలో పూర్తిగా సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు. మనం ఈ అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రావీణుడై ఉన్నాడు. అంటే లేఖనాల్లో మంచి గ్రిప్ని, మంచి పట్టుని సంపాదించుకున్న వ్యక్తి, బహుజ్ఞానం పొందిన వ్యక్తి. అయితే ఈ అపోలో మొదటగా యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్నాడు. కానీ దేవుడు ఆయనను ఒక దైవిక కుటుంబం దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళే అకుల్లా ప్రిస్కిల్లా. ఎందుకు అంటే ఆయనకి అపోలో గారికి ఓన్లీ బాప్తిజం ఇచ్చే యోహాను మాత్రమే తెలిసినవాడు. మళ్ళీ యేసు వచ్చిన సంగతులు పూర్తి వివరంగా ఆయనకి తెలియకపోయినా వాడిని మాత్రం వాటిని తెలుసుకుని సమాజ మందిరంలో ధైర్యంగా గట్టిగా మాట్లాడేవాడు. అయితే అకుల్లా ప్రిస్కిల్లా విని అతనికి ఇంకా దేవుని మార్గాన్ని ఇంకా పూర్తిగా విషాదపరచాలనే ఉద్దేశంతో ఆయన్ని వాళ్ళు చేర్చుకొని వారు అపోలోకి దేవుని మార్గాన్ని మరీ స్పష్టంగా వివరించారు. అపోలో వినయంగా నేర్చుకున్నాడు, అస్సలు గర్వపడలేదు. తర్వాత ఆయన వెళ్ళి శక్తివంతంగా యేసుక్రీస్తుని నిజంగా ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన బోధ ఎంత బలంగా ఉంటుందంటే అనేక మంది విశ్వాసంలో స్థిరపడ్డారు. ఆయన మళ్ళీ యూదులతో ఏ విధంగా మాట్లాడేవాడంటే యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచేవాడు. మరలా యూదుల వాదములను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాడు. అంటే లేఖనాల్లో యేసే క్రీస్తు అని ఉన్న ప్రతి ఒక్క వచనాల్ని వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ యొక్క మాటల్ని ఆప్ చేసేంత విధంగా ఖండించేవాడు ఈ అపోలో. ఈ అపోలో గారి గురించి అపోస్తలుడైన పౌలు ఎంతో స్పష్టంగా మాట్లాడాడు. ఏ విధంగా అంటే 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా పౌలు రాస్తూ అంటాడు, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అంటే నేను సువార్త ప్రకటిస్తూ ఉంటే అపోలో విశ్వాసంలో ప్రతి ఒక్కరిని బలపరిచేవాడు. వాళ్ళని ఇంకా నిలవబెట్టేది యేసుక్రీస్తు అని చెప్పాడు. అపోలో గారి పరిచయలో ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలోని అపోస్తలుడైన పౌలు గారు అపోలో గారిని ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఈ యొక్క వచనంలో మనకు కనిపిస్తుంది, సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతన్ని చాలా బతిమాలుకుంటుని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి మనసు ఏమాత్రము లేదు, వీలైనప్పుడు వచ్చును అని చెప్పాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ అయిందని మనం అస్సలు అనుకోకూడదు. ఇక్కడ పౌలు చాలా బతిమలాడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు అపోలో గారిని, మీరు దయచేసి ఒకసారి కొరింథీ సంఘానికి వెళ్ళండి మీ అందరి సహోదరులతో అని. కానీ అపోలో మాత్రం ఆ యొక్క రిక్వెస్ట్ని తీసుకోలేదు. నాకు ఇప్పుడు వెళ్ళడానికి మనసు లేదు అని. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ అయిందని కాదు. అంటే ఇప్పుడు అపోలో గారికి ఒక ప్రాంతం మీద సువార్త ప్రకటించాలని పూర్తి మనసుతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశం నాకు లేదు, వీలైనప్పుడు నేను వస్తాను అని చెప్పాడు. ఇలా ఒకే సువార్తను ఇద్దరు వేరువేరు విధాలుగా ప్రకటించినప్పుడు దేవుడు దానిని పోటీగా కాకుండా తన పని కోసం ఉపయోగించాడు. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తే ఈ అపోలో.